మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఆపరేటర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ 9,260 వాహనాలకు నీటికి 2 కుటుంబాల చొప్పున 18,520 కుటుంబాల జీవనోపాధి కోల్పోయి రోడ్డున పారే పరిస్థితులు దరిదాపిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో 2021లో MDU వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు అక్కడ నిలబడలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే, ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్కి 3,000 పోతుంది, హెల్పర్కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8,000-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, MDO వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం, డబుల్ తంబు వేయించాము, బియ్యం పంపిణీ చేసాం, మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. గత లాస్ట్ ఇయర్లో 2024 సెప్టెంబర్లో కూడా ఈ MDO వ్యవస్థ బాగుంది. విజయవాడలో వరద బాధితులకు మాకు 3 జిల్లాల నుంచి మా MDO ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్నీ మానేసి అందరికీ వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు. 1:30 గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ MDO వ్యవస్థ బాగుంది, దీన్ని కొనసాగిద్దాము, మీ కడుపు కొట్టము. సార్, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న MDO ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము. సివిల్ సప్లైలో ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్. MDO వ్యవస్థని రద్దు చేస్తున్నాము, దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్.
మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మా బాధలు తెలుపుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడికి ఏం లేదు, మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు. ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒక్కరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇట్లా ఉన్న పలంగా మా 9,260 మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా 18,000 పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి, మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. మాకు 2027 జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. నా పేరు కేశవ్ సార్. నేను వెల్దుర్తి మండలం ఎండి ఆపరేటర్ని సార్. బెల్లం బస్తాతో వెళ్తున్న వ్యక్తిని వెంబడించిన 2 కానిస్టేబుల్ 30,000 రూపాయలు మరియు ఫోన్లు లాక్కున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. మేము మీ దగ్గర నుంచి 30,000 లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్తే నీ మీద కేసు వేస్తాం, లేదంటే వదిలేస్తాం అని కానిస్టేబుల్ బ్లాక్మెయిల్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇది దోపిడీ లేదా దొంగతనం కిందికి వస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే నేరాలకు పాల్పడడం గమనార్హం. వీరి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా మేము డబ్బులు లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్పవద్దని బెదిరించడం బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎస్ఐ సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని బీభత్సంగా కొడుతూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అక్కడ కూడా విపరీతంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. పోలీసుల 3rd డిగ్రీ ప్రయోగంతో బాధితుడు స్పృహ తప్పిపోయాడని, అంతేకాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఒక మనిషి ప్రాణానికి ప్రమాదం తెచ్చిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నా పేరు ఆంగో శంకర్. మాది గోవిందాపురం, గూడూరు మండలం, మహబూబాద్ జిల్లా. ప్రశాంత్ నా కొడుకు సార్. మా శుక్రవారం సాయంత్రం సాగు పోయి వస్తుంటే మన బెల్లం బస్తా ఏమో ఎన్నో నుంచి తీసుకుపోయి అక్కడ ఇంటికాడ చేరే వరకు మా ఇంటికి పట్టుకునేందుకు 1 కిలోమీటర్ ఉంటుంది. దానిలో 2 కానిస్టేబుల్ వచ్చి సార్ 2 పట్టుకొని ఆయన పడేసి 2 కొట్టి ఆయన కొట్టి 2 జేబుల నుంచి ఒక జేబుల నుంచి డబ్బులు తీసుకున్నారు, ఒక జేబుల నుంచి సెల్లు తీసుకున్నారు సార్. సెల్లు తీసుకున్నాక తర్వాత ఏం చేసి నీకు బాబు నువ్వు ఎవరికి చెప్పు ఏం కదా అని ఎదురు చేసే వస్తాను, మీకు చెప్పకు నీ కేసు అంతా మేము ఎదురు చేస్తాం, నీ బండి నీకు చేస్తాం అని భయపడకు. నేను ఎవరికి చెప్పలేదు సార్. నేను ఎవరికి చెప్పకుండా ఏమై మళ్ళీ ఎంత డబ్బులు 30,000 జేబులో ఉండే సార్. ఆ డబ్బులు మొత్తం సార్ తీసుకున్నారు సార్. నా సెల్లు తీసుకున్నారు సార్. తీసుకొని అక్కడ కిలోమీటర్ నుంచి మా ఇంటికి కొట్టుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి అంతా చెక్ చేసినాక మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ దొరకలేదని మళ్ళీ తీసుకుపోయి సార్. కొట్టుకుంటూ తీసుకుపోయి మళ్ళీ రాత్రి 12 తీసుకుపోయి 5 గంటల వరకు ఉంచిరు. అది మొత్తం ఏం సార్ కట్టేసి మొత్తం ఎట్లా ఏంటంటే నరాలు మొత్తం దెబ్బలు సార్. బెడ్తోనే కొట్టడం మొత్తం నడవకుండా చేసి సార్. నడవకుండా చేసి నాకు అప్పుడు సెల్ ఇచ్చి సార్. మళ్ళీ 5 గంటలకు సెల్ ఇచ్చి నాకు ఫోన్ చేయను, నా బాబు నీకు ఇది కావాలని నీకు జగన్నాథ్ కావాలని సార్ నాకు సెల్ ఇచ్చింది సార్. సెల్ ఇచ్చినప్పుడు ఏమైంది, మా బొమ్మడిని ఫోన్ చేసిన. వాళ్ళ బొమ్మడిని ఫోన్ చేస్తే వాళ్ళ బొమ్మడి 5 గంటలకు వచ్చి సంతకం పెట్టి జగన్నాథ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు పొద్దునే రావాలి బాబు, కుదరదు నీకు బండి రాదు ఏం రాదని భయపెట్టిస్తారు. భయపెట్టగానే ఏమైందంటే చెప్పలేక ఇక కేసు అయితే మేము చెప్పలేక ఒక 5-6 గుర్తులు తీసుకొని మళ్ళీ 10 గంటలకు పోయినాం. కింద కూర్చోబెట్టి సాయంత్రం వేసిండు. 7 గంటలకు సాయంత్రం మళ్ళీ 2 దెబ్బలు కొట్టి 10 మంది తీసుకుపోయినప్పుడు మళ్ళీ 2 దెబ్బలు కొట్టి మళ్ళీ మొత్తం ఆధార్ కార్డుతో యుక్తంగా గుంజుకొని మళ్ళీ బలవంతంగా కేసు పెట్టి మళ్ళీ బండి మీద బస్తా మీద మనిషిని కూర్చోబెట్టి ఫోటో దింపి 3 బస్తాలని రాసి కేసు చేసి ఆన్లైన్ చేసినాక బాబు నీకు బండి రాదన్నాడు. మళ్ళీ బండి రాదన్నాక ఇక పోయింది అనుకుని చెప్పలేక వచ్చేసినాక ఇక ఏమైనా అయితే ఆడ చూసుకుంటా లేకపోతే ఇక్కడ చూసుకుంటా చెప్పలేక వచ్చేసినాం. బిడ్డాను రేపు పొద్దున రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి మళ్ళీ సోమవారం రావాలని మళ్ళీ భయపెట్టింది. అదే సోమవారం మళ్ళీ నేను సోమవారం రాను సార్ అని నేనంటే నువ్వు రావాలి కేసు అయినా ఎందుకు వస్తానంటే కాదే నీకు బండి ఇప్పిస్తారని మళ్ళీ అని ఇక ఎవరు చెప్పిన మాట నాకు నా మాట చెప్పని మళ్ళీ రింగ్ సెల్లా మళ్ళీ ఒక్కరికి నా కొడుకుకే మిషన్ ఇచ్చి కాలు ఇచ్చి దానిలో ఏమో రప్పించి ఒక్కరికి దానిలో కూర్చోబెట్టి ఎట్లా అంటే అట్లా మొత్తం గిజ్జుబాటు కట్టేసి నరనరాలు మొత్తం పడేటట్టుగా మొత్తం శరీరం మొత్తం బయటకు రామన్నారు.
సార్గా బయటకు రావాలి దెబ్బలు లంచాలు జాబులు తీసుకున్న వాళ్ళే లంచాలు ముందు నడతారు ఎందుకంటే చేయి జాపుతారు ఇది ఒక్క లెక్క కొట్టు రూల్స్ ఎక్కడ ఇద్దరు ఆడపిల్లలు జాబా అమ్ముడైనా తెచ్చుకోవచ్చు ఈ కొట్టుడు ఎక్కడికి సార్ లేకుంటే నువ్వు రేంజ్కి పంపాలంటే అందరికి మిమ్మల్ని కొడతాను మళ్ళీ మరునాడి మళ్ళీ రమ్మని మళ్ళీ నువ్వు తెల్లారి రాకుండా 8 గంటలు రాకుండా ఇలా ఇవ్వాలి సార్ పొద్దున రాకుంటే నీ సంగతి చెప్తా బిడ్డ మళ్ళీ ఎవరికి నువ్వు చెప్తే మాత్రం నిన్ను మాత్రం బిడ్డలు కాల్చిన కాల్తానని భయపెట్టి సార్ భయపెడితే నేను చెప్పులు అడ్డం పడి మా వాళ్ళని కాలు పడి మూత్రం బంద్ అయింది సార్ మూత్రం బంద్ అయింది సార్ అది మొత్తం దాగుంది సార్ అసలు అంబులెన్స్ తీసుకొచ్చి సార్ దానిలో సోయలేదు సార్ ఇక్కడ వచ్చినాక డాక్టర్ చూసినాక సోయ వచ్చింది సార్ మొత్తం అంగి ఇప్పి సార్ నరనరాలు పాకినాయి సార్ మొత్తం దెబ్బలే సార్ కాళ్ళు చూస్తున్నాడు వేళ్ళు చూస్తున్నాడు అంతా చేతులు చూస్తున్నాడు ఏ రకంగా అంటే టేబుల్ కాదు గోడ మీద కాదు అన్నిటిగా మొత్తం సార్ అన్ని రకంగా పడేసి సార్ ఏమైనా అంటే నన్ను చంపేస్తున్నామని అంటే చంపేస్తానంటే అక్కడ నుంచి ఆలుడు గుడికొచ్చి తలుపు నెట్టి తీసి తలుపు తీసినాక ఏందే చంపుతానంటే నేను సరే అని అనుకొని మళ్ళీ కేసీఆర్ కొడతా సార్ అని మా అల్లుడు అనుకుంటే ఇప్పుడు ఏమైనా జరిగిందని రేపు చెప్పుకొని మీరు భయపెట్టి సార్ మళ్ళీ ఈ రకంగా బాధించి మళ్ళీ ఏమో సంతకం పెట్టని మళ్ళీ రేపు తీసుకురాని రేపు సంవత్సరాన్ని మళ్ళీ తీసుకున్నారు సార్ సంతకం ఒక్కనిగా పిలిపించి కొట్టుడు ఎక్కడ రావాలి ఆయన సారే బయటకు రావాలి కేసు లేదు ఆయన ఒక్క కొట్టిన సారే బయటకు వస్తే జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు వెలిగిన దారుణ లక్ష్మీనారాయణ గత 10 రోజుల క్రితం కాలం చేశారు. సాంప్రదాయాలకు యోగాకు పెట్టింది పేరు లక్ష్మీనారాయణ. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషుల కష్ట సుఖాలు పాల్పంచుకొని వారి జీవితానికి ఒక బాట వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎందరినో తను ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తులుండి కూడా మనుషుల జీవితాల్లో వెలుగు నింపాలని తాను తినే తిండి ఇంకొకరికి పంచి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రయత్నం చేశారు. అలాంటి ఒక సమాజ సేవకుడు గత 10 రోజుల క్రితం కాలం చేయడంతో కుటుంబం రోడ్డున పడింది. దహన సంస్కారాలు జరుపుకోవడానికి ఉండటానికి ఎవరు అంగీకరించలేదు. ఇల్లు లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో ఆలోచించిన స్థితిలో ఉన్నారు. ఆపన్న హస్తం కోసం ముందుకు వచ్చి సహాయం చేసే వారి కోసం ఆ మొత్తం కుటుంబం ఎదురు చూస్తుంది. ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని మేము అనుకున్నా కూడా మేడం మీకేం సాయం చేయదని అన్నారండి. నమస్తే అండి, మీ అందరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి నమస్తే అండి. మాకు మా మావయ్య ఆరోగ్యం బాగాలేకుంటే చనిపోతే ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. రెంట్కున్న కాడ కూడా ఎవరు చూసి వద్దన్నారు అండి. బయటికి ఇక్కడ తీసుకురావద్దన్నారండి. తీసుకురావద్దంటే మాకు కొంచెం ప్లాట్ ఉన్నది. ప్లాట్ ఉంటే ఇక్కడ వేసుకొని టెంట్ వేసుకొని నడిపించుకుంటున్నామండి. గాలి దువారం అంతా కొట్టుకపోయినాయి. 2 సార్లు 3 సార్లు టెంట్ కూలిపోయినా కూడా వేస్తూనే ఉంటూనే ఉన్నాం. ఇద్దరం భార్య భర్తలం, మా అత్తమ్మతో సహా. బట్టలు లేక కుక్కలు పందులు అన్నీ తిరుగుతున్నా కూడా ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని మేము అనుకున్నా కూడా మేడం మీకేం సాయం చేయదని అన్నారండి. ఉమ్మడి కర్నూలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి రేస్ ఫాతిమా సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ దగ్గర ట్రైసైకిల్ను వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓకే మేడం. ఈరోజు మన సంక్షేమ శాఖ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద గ్రీవెన్స్ అంటే పీజీఆర్ఎస్లో ఈరోజు 2 ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగినది. అలాగే ఒక వీల్ చైర్ ఈరోజు ఇచ్చాము. ఇంతవరకు మనము ఇచ్చినవి ఏమంటే మోటరైజ్డ్ పెట్రోల్స్ 3 వీలర్స్ 73 ఇచ్చాము. అలాగే లోన్స్ కూడా ఎన్హెచ్ఎఫ్డి లోన్స్ అంటే నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 7 మందికి ఇచ్చాము. అలాగే ల్యాప్టాప్స్ 99 ఇచ్చాము. హియరింగ్ ఎయిడ్స్ 99 ఇచ్చాము. ల్యాప్టాప్స్ కూడా 99 ఇచ్చాము. టచ్ ఫోన్స్ 127 ఇచ్చాము. అలాగే ట్రైసైకిల్స్ 50, క్రచెస్ 50, వీల్ చైర్స్ 90, సీనియర్ సిటిజన్ స్టిక్స్ 52, బ్లైండ్ స్టిక్స్ 58. ఇది మన కర్నూలు జిల్లాకి సంబంధించినవి.
లేకపోతే వాళ్ళ బంధువులకు ఇచ్చినారని చెప్పవచ్చు. మళ్ళీ అనేక సమస్యలను యోగా దూరం చేస్తుంది. ఏకాగ్రత యోగలో ప్రాణాయామం ముఖ్యమైనదని రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర సిద్ధ సమాధి యోగ గురువు వీరభద్ర తెలిపారు. యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ గురువు వీరభద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యోగ గురువు వీరభద్ర మీడియాతో మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శరీరానికి మనసుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, యోగా వల్ల ఒత్తిడిని తగ్గిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అన్నారు. అసలు ఏ సమస్యలు ఎలా వస్తాయో తెలియదు. అసలు మొన్న వచ్చిన సమస్యను ఎంత చక్కగా డీల్ చేశారు మన ప్రధానమంత్రి గారు చూడండి. ఎందుకంటే ఆయన యోగా ఒక సాధకుడు, యోగా మాస్టర్. ఆయన ఎంత చక్కగా డీల్ చేశారంటే అంత చక్కగా డీల్ చేశారు. ఆయన మాటల్లోనే ఉంది. ఆయన ప్రపంచానికి కూడా ఏదో పిల్లలకి పిల్లలకి ఏదో చెడుని నేర్పించి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి మన దేశం మీద ఉగ్రవాదాన్ని ఎగదోసిన పక్క దేశం విషయంగా ప్లస్ దీన్ని సపోర్ట్ చేసిన ఇతర దేశాలకు కూడా దీన్ని మన దేశానికి ఈ కారణరీత్యా మన దేశానికి మద్దతు ఇస్తున్న ప్రపంచ దేశాల రీత్యా కూడా ఒక చక్కని మెసేజ్ని ఈ మన ప్రధానమంత్రి గారు తెలియచేయడము. ఆయన యొక్క స్పీచ్ ఎలా ఉంటుందంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులైతేమి, యుఎన్ఓ ప్రతినిధులైతే ఏమి, దేశ అధ్యక్షులైతే ఏమి, ఇట్లా ఎవరైనా కానీ ఆయన యొక్క స్పీచ్లో ఉన్న ఆ నీతిని, ఆయన యొక్క స్పీచ్లో ఉన్న ఆ సరైన రైటియస్నెస్ను మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక దేశాన్ని పరిపాలించే ఒక నాయకుడు యోగా సాధకుడైతే, యోగా మాస్టర్ అయితే, యోగా మెడిటేటర్ అయితే ఎంత చక్కగా ఇప్పుడున్న చిన్న పిల్లతరము పిల్లలు, యువకులు, యువత, ఉద్యోగస్తులు కానీ, మామూలుగా ఏదైనా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ చాలామంది ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉన్నారు. మానసికంగా కొంచెం దుర్బలు అవుతున్నారు, శారీరకంగా శక్తిహీనులు అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ యోగాను ఆచరిస్తే మానసికంగా మనిషి శక్తివంతంగా ఉంటాడు, శారీరకంగా కూడా శక్తివంతంగా ఉంటాడు. సో యోగాను ఆచరించడం అనేది ఒక నిత్య సాధనంగా, ఒక చక్కని అలవాటుగా చేసుకోవడం అనేది మనం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. యోగా ఇది కేవలం ఆరోగ్యమే కాదు, మానసికంగా మనిషికి ఒక చక్కటి ఒక పర్ఫెక్షన్ ఇస్తుంది, సంపూర్ణతనిస్తుంది, ఒక చక్కని దారిని మనిషి ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే బాగుంటుంది అనే ఒక చక్కని దారిని సూచిస్తుంది. అష్టాంగ జీవితాన్ని హాయిగా, చక్కగా, సాఫీగా ఆనందిస్తూ, చక్కగా జీవిస్తూ, యోగాను పాటిస్తూ హాయిగా అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర తరఫున ముఖ్యంగా సిద్ధ సమాధి యోగా అని చెప్పి కోర్సును మేము టీచ్ చేస్తాము. మేము సర్టిఫైడ్ టీచర్స్ని, రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర తరఫు నుంచి మేము సర్టిఫైడ్ యోగా టీచర్స్ని. సో ఎక్కడైనా సిద్ధ సమాధి యోగా కార్యక్రమాలు కానీ, ఇంకో యోగా కార్యక్రమాలు కానీ, యోగా నందు శిక్షణ పొంది సరైన గురువుల దగ్గర, మాస్టర్ ట్రైనర్స్ దగ్గర చక్కని శిక్షణ పొంది సాధకులుగా కానీ, మెడిటేటర్స్గా కానీ, లేదా మీరు కూడా యోగా టీచర్స్ కూడా ఎదిగేందుకు అవకాశం భవిష్యత్తులో చాలా ఉంది. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ మూల వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంతల రమేష్, తిప్పారపు శ్రీనివాస్,
పాతిపల్లి ఎల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దాసరి విజయ్ కుమార్ బొంతల రాజేష్ ఎల్లయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, సేవలను వివరిస్తూ ఆధునిక భారత నిర్మాత, యువ రాజకీయానికి నవ నిర్మాత రాజీవ్ గాంధీ అని, యువత వారి దారిలో నడుస్తూ దేశానికి సేవలు చేయాలని వారు మాట్లాడటం జరిగింది. అసలు లెక్క ప్రకారం పార్టీ మొత్తం రావాలి. రాజీవ్ గాంధీ వర్ధంతి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్, పట్టణ మా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, తదితర నాయకులందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు, అనేక మార్పులు, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కన్నటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ విజయవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి మరి యూత్ను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీకే చెందుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత 30 సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ, మరి 18 సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు. ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి, ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే. కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మార్గంలో నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. ఏదైతే రాష్ట్రాభివృద్ధి చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే 16 నెలల్లో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఆయన మార్కు కట్టించి రాష్ట్రంలో ఉన్న మార్కుతో మరి ముందుకెళ్తున్నాము. నేనంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కావాలి సమాధానం చెప్పేది తిరుగుబాటుదారులు మన జనమే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సోదరుడు విజయ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
వాలీబాల్ విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ శంకర్ శర్మ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్థానిక బి క్యాంపు క్రీడా మైదానంలో వాలీబాల్ శిక్షకుడు రవితేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల అందరూ 14 ఇయర్స్ బాలురు బాలికల వాలీబాల్ పోటీలకు 19 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఆయన అలాగే మాట్లాడారు. వేరేది పోతుంది ఓపెనింగ్ పోతే ముగ్గురం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి This tournament, last section, another winner is Arun Stadium. Ready? Okay, smile. Yes, this tournament by section winner is UGV Club Indanapur. క్రీడాకారులు ఎప్పుడు పిలిచినా కూడా ఆయన వెళ్ళ ఆదుకుంటారు మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా ఈరోజు ఇందరు ఘన రావచ్చు కాబట్టి అందులో వైరల్ హెపటైటిస్, జాండీస్ కూడా రావచ్చు, వాటర్ కంటామినేషన్. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మధ్యాహ్నం పూట ఎండకు ఎక్స్పోజ్ అయితే పిల్లలకు హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాస్షన్ కానీ ఇలాంటివి రావచ్చు. కాబట్టి వాళ్ళ జాగ్రత్త నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సుకన్న గారిని, మన రవిని, ఇక్కడ పాల్గొన్న బాలబాలికలు ఎంకరేజ్ చేసే లీడర్సు, స్పాన్సర్సు, ఫిలాంథ్రపిస్టు, యాక్టివిస్టు ఎంతోమంది ఉండడం వల్లనే ఇవన్నీ జరగలుగుతున్నాయి. ఇలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెరిగే కొద్దీ ఆ ఊరికి కూడా గుర్తింపు వస్తుంది. రేపో మాపో ఇంకా నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉందంటే, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగున్నాయి, వాళ్లకు ఫెసిలిటీస్ బాగా కల్పిస్తున్నారు, సరైన చక్కని వాతావరణం ఉంది అని తెలిసే కొద్దీ ఇంకా నేషనల్ లెవెల్లో న్యూస్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ గేమ్స్, నేషనల్ లెవెల్లో గేమ్స్ మనకు జరగడము, మన దేశానికే గుర్తింపు తెచ్చే కళాకారులు అంటే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మెన్, క్రీడాకారులు ఇక్కడి నుంచి తయారయ్యి మనం ఎంతో గర్వించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది త్వరలోనే. ముఖ్యంగా వాలీబాల్ వీళ్ళు ఉదయం నుంచి ఆడి అలసిపోయినారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు అవి ట్రోఫీస్ తీసుకోవడానికి. ముఖ్యంగా స్పోర్ట్స్ను ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే, స్పోర్ట్స్లో పాల్గొనే పిల్లలకు వాళ్ళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరించే శక్తి డెవలప్ అవుతుంది. మానసిక దృఢత్వం కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆగాయిత్యాలకు పాల్పడుతున్నారు, తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో తరుణంలో ఈ రకంగా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం వలన ఆ పిల్లలలో మానసిక, శారీరక దారుఢ్యం పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అదే రకంగా వీళ్ళు బ్రీదింగ్ కూడా షాలో బ్రీదింగ్ ఉండకూడదు, డీప్ బ్రీదింగ్ బాగా అలవాటు చేసుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.